పార్టీ 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 అంటారు కదా, ఇవాళ బీజేపీ పార్టీ ఏదైతే రూలింగ్లో ఉందో రాజస్థాన్లో, అక్కడే తప్పు జరిగింది. అండ్ మనం ఆ గవర్నమెంట్ని క్వశ్చన్ చేయాలి. ఇర్రెస్పెక్టివ్ నా కాంగ్రెస్ ఆ బీజేపీ కాదు, ఒక స్టూడెంట్ ఇవాళ ఇబ్బంది పడుతున్నాడు. సంవత్సర కాలం పాటు కొన్నిసార్లు 2-3 సంవత్సరాల పాటు కష్టపడి చదివి రాసిన ఎగ్జామ్ ఏదైతే ఉందో ఇంకోసారి రాయండి అని చెప్పి అంటుంది సిస్టమ్. అంటే వీళ్ళకి మనం ఏంటి నాకు అర్థం కావట్లా. ఏంటి మనం ఇవాళ నాకు కొంచెం కోపం వస్తే నాకు క్షమించండి. ఫ్రస్ట్రేషన్ ఇవాళ ప్రతి భారతీయుడికి రావాల్సిందే. ఇవన్నీ కాదు, నేను మీకు చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. ఆ ఎగ్జాంపుల్తో మనం మొదలు పెడదాం. మీరు ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చారు, లేదు బాగా కష్టపడి చదివితే మన దేశంలో రాత్రి పగలు తేడా లేకుండా రోజు 18 గంటలు చదివితే మంచి కాలేజీలో సీట్ వస్తుంది, మంచి డాక్టర్ అవ్వచ్చు అని చెప్పి మీరు సంవత్సరానికి పైగా చదివారు. మీరు ఇంట్లో వాళ్ళకి మేము నమ్మకం ఉంది, బాగా ఆశీర్వదించారు. ఎగ్జామ్ టైం వచ్చింది, ఫీజు కట్టారు, ఎగ్జామ్ కట్టారు, మొత్తం నీట్గా రాసి బయటకు వచ్చిన తర్వాత ఒక 2-3 రోజుల తర్వాత లేదు ఈ ఎగ్జామ్ సరిగ్గా కండక్ట్ అవ్వలేదు, బయట పేపర్లు గట్రా లీక్ అయినాయి, సో ఇట్స్ నాట్ ఫేర్, సో వీల్ క్యాన్సిల్ ద ఎగ్జామ్. కొత్త డేట్ ఒక వారం రోజుల తర్వాత 10 రోజుల తర్వాత మళ్ళీ చెప్తాం. ఏది మీరు మెంటల్ టార్చర్ అనుభవించి స్టూడెంట్స్ పర్స్పెక్టివ్ కూడా ఎలా ఉంటుంది? ఎగ్జామ్ అంటే అది యుద్ధము, అది ఆ రోజు తాడో పేడో తేల్చేయాలి. ఇక్కడ ప్రెషర్ కుక్కర్ ఉంటుంది ఆ రోజు. అలా అది జీవితంలో మళ్ళీ చూడకూడదు అనుకుంటారు చాలామంది. అలాంటి రోజు లేదు, అది తూర్చేది ఇంకొక రోజు వస్తుంది, ఆ రోజు మళ్ళీ మీరు ప్రిపేర్ అయ్యారండి, అలాగే ప్రిపేర్ అయ్యారండి, ఇంకో ఎగ్జామ్ ఉంటుంది, ఆ ఎగ్జామ్ మీరు రాయండి, అది యాక్చువల్ ఎగ్జామ్, ఇది కాదు అని చెప్తే లోపల మీకు ఎలా ఉంటుంది? India's biggest medical entrance exam has been cancelled. The National Testing Agency has scrapped NEET Undergraduate 2026 exam. This is the exam students must clear to enter medical colleges across India. రక్తం ఉడికిపోతుంది కదా, చాలా కోపం ఉంటుంది కదా, నిస్సహాయత మనం గమనిస్తుంటాం కదా, ఏమీ చేయలేం మనం. ఇవాళ అది ఒక స్టూడెంట్స్కో, 2 స్టూడెంట్స్కో, 10 స్టూడెంట్స్కో, 100 స్టూడెంట్స్కో కాదు, జరిగింది 23 లక్షల స్టూడెంట్స్కి. అండ్ ఆల్సో ఇక్కడ రాజకీయ రంగం రాసి ఇక్కడ రకరకాల మంది రకరకాల పొలిటికల్ ఎఫిలియేషన్స్ ఉంటాయి. కాకపోతే ఎవరికి ఎటువంటి పొలిటికల్ లీనింగ్ ఉన్నా కూడా దాన్ని బయటకు వచ్చి మీరు దీన్ని చూడాలి, గవర్నమెంట్ని క్వశ్చన్ చేయాలి. ఇవాళ రాజస్థాన్లో బీజేపీ సర్కార్ ఉంది. లేదు నాకు తెలియక అడుగుతున్నా, ఏం చెప్పొచ్చారు? ఇలాంటి జరగవని చెప్పొచ్చారు కదా. లేదు లాస్ట్ టైం జరిగిన మిస్టేక్ నేను రిపీట్ చేయవు, ఏది లాస్ట్ టైం జరిగింది. అలా రాజకీయ నాయకులు ఎందుకు చెప్పాల్సి వస్తుంది? ఇదే నీట్ ఎగ్జామ్ 1 కాదు 2 కాదు 3 సార్లు ఇదే జరిగింది. 2024లో నా బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఎవరైతే వీడియోని చూస్తున్నారో, మీరు ప్రిపేర్ అయ్యి రాసి ఉంటారు కదా, ఆ ఎగ్జామ్ మళ్ళీ ఎగ్జామ్ కండక్ట్ చేయలేదు. కానీ ఎన్ని అవకతవకలు జరిగాయి నాకన్నా మీకే బాగా తెలుసు. ఎగ్జామ్ అదేంటది 718, 719 ఇంపాసిబుల్ స్కోర్స్, కోచింగ్ సెంటర్లో పేపర్ లీకులు చేయడం. అంటే ఒక కష్టపడి బ్రతుకుదాం అనుకున్న ఒక ఆలోచన కూడా ఒక భారతీయుడు ఒంట్లో నుంచి లాగేస్తే మీరు ఇప్పుడు ఎన్టీఏ అని ఉంది, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ, వాళ్ళ రెస్పాన్సిబిలిటీనే ఇది. ఇలాంటివి ఏవి జరగకుండా చూసుకోవాల్సింది వాళ్ళే. ఇవాళ ఎన్టీఏ చీఫ్ వచ్చి మాట్లాడతారైనా 2026లో, ఇది మళ్ళీ ఈ సంవత్సరం. లేదు మేము చాలా రెస్పాన్సిబుల్గా బిహేవ్ చేస్తున్నాం, ఏ స్టూడెంట్కి దుర్మార్గం జరగకూడదని చెప్పి మేము మళ్ళీ రీటెస్ట్ కండక్ట్ చేస్తామని చెప్పి అన్నారు కదా. ఆ దుర్మార్గం ఎందుకు జరిగింది? ఎవరి నిర్లక్ష్యం వల్ల జరిగింది? అది తయారీ कर रहे हैं उनके भविष्य को इम्पैक्ट करेगा. अगर कोई इस तरह से चोरी करके परीक्षा देगा तो वह उनके लिए फेयर नहीं है जो अपने मेहनत से पढ़ाई कर रहे हैं. तो उनके हित में ध्यान रखते हुए हमने यह एक कड़ा निर्णय लिया कि हम यह संदेश दे सकें हर उस क्रिमिनल को, हर उस स्कैमस्टर्स को, हर उस फ्रॉडिये को कि अगर आप इस तरह के काम करेंगे तो उसको एनटीए सरकार बर्दाश्त नहीं करेगी. हम అంటే ఇది ఎలా ఉందంటే, తప్పు మనం చేసేస్తాం, కరప్షన్ మనలో ఉంటుంది. ఆ కరప్షన్ వల్ల 23 లక్షల మంది స్టూడెంట్స్ అలా జీవితాలు నాశనం అయిపోవచ్చు. ఆ కరప్షన్ వల్ల 23 లక్షల స్టూడెంట్స్కి మెంటల్ హెరాస్మెంట్ మనం ఇవ్వచ్చు. వాళ్ళు ఎగ్జామ్కి ఎలా అయితే ప్రిపేర్ అయ్యారో ఆ మెంటల్ ప్రెషర్తో లిటరలీ వాళ్ళు మళ్ళీ ప్రిపేర్ అవ్వాలి. కానీ తప్పు మీది కాదు. తప్పు ఎవరిది కాదు. కాకపోతే స్టూడెంట్స్కి ఇబ్బంది ఉండకూడదు, ఫేర్ అండ్ స్క్వేర్ ఎగ్జామ్ జరగాలని చెప్పి మళ్ళీ మేము కండక్ట్ చేస్తున్నాం, దులిపేసుకుంటాం. తప్పు మాది కాదు. ఇవాళ స్టూడెంట్స్ కానీ వాళ్ళ పేరెంట్స్ కానీ వాళ్ళు గడిపిన సమయం కానీ వీళ్ళకి ఎవరు సమాధానం చెప్తారు? అందుకని చెప్తున్నా, దయచేసి దీన్ని పొలిటికల్ యాంగిల్లో పొలిటికల్ లెన్స్ పెట్టి మీరు చూడకండి. ఏ పొలిటికల్ లీనింగ్ ఉన్నా ఆ ఎగ్జామ్ రాయాల్సిందే. ఆ వ్యక్తి పలానా పొలిటికల్ పార్టీకి సంబంధించిన వ్యక్తి, పలానా రూలింగ్ పార్టీ, పలానా అపోజిషన్ పార్టీ, లెఫ్ట్ లిబరల్, రైట్ కన్జర్వేటివ్, ఇదంతా మనం ఒకసారి పక్కన పెట్టి మనం చూస్తే ఆ ర్యాంకింగ్ సిస్టమ్ మన స్పెక్ట్రంలో ఎక్కడున్నా అదే ర్యాంక్ మనకి ఇస్తుంది. మనం డాక్టర్ అవ్వాలంటే మనకు ఉండాల్సిన మెరిట్. ఆ మెరిట్తో ఎవరు ఆడుకుంటున్నారో అందుకని మనం క్వశ్చన్ చేయాలి. ఇది మళ్ళీ రిపీట్ అవ్వకూడదంటే క్వశ్చన్ చేయాలి. జరిగిన తప్పుకి రూట్ కాజ్ మీరు వెతకకుండా ఇది మళ్ళీ ఎందుకు జరుగుతుంది అనుకుంటున్నారు? పలానా వాట్సాప్ కాల్ నుంచి వెళ్ళింది, పలానా కోచింగ్ సెంటర్ నుంచి వెళ్ళింది, పలానా రాజస్థాన్ నుంచి కేరళకి వెళ్ళింది, కేరళ నుంచి జైపూర్ వెళ్ళింది, ట్రాన్స్ఫర్ అయినాయి. మీరు ఎవరిని పట్టుకుంటున్నారు? ఆ మధ్యలో ఉండే మధ్యవర్తులను మీరు పట్టుకుంటున్నారు. ఆరిజిన్ పాయింట్స్ ఎక్కడ ఉన్నాయి దాన్ని మనం డిస్కస్ చేద్దాం ఇవాళ. ఎందుకంటే 2024లో జరిగింది, 2026లో జరగదని గ్యారంటీ లేదు, జరిగింది. అలాగే 2026లో జరిగింది, 2028లో జరగదని ఏంటి గ్యారంటీ? ఇవాళ మనం క్వశ్చన్ చేయకపోతే వి రేస్ క్వశ్చన్స్. అండ్ ఇలాంటి ఇంపార్టెంట్ వీడియోస్ నా సైడ్ నుంచి మీకు రోజుకోటి వస్తుంది, ఎవ్రీ సింగిల్ డే. ఇవి మీరు మిస్ అవ్వకూడదు. ఈ వీడియోస్ మీ దాకా రావాలి. యూ నీడ్ టు బి సోషల్లీ అవేర్ అనుకుంటే కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. సబ్స్క్రైబ్ చేశారుగా, డన్. అసలు ఈ కాంటెక్స్ట్ గురించి మనకి ఏమాత్రం ఐడియా రావాలన్నా సిక్కర్ అనే ప్లేస్ గురించి మనం తెలుసుకోవాలి. ఇది ఎలా చెప్పాలి? ఇప్పుడు మనకి ఐఐటి అంటే విజయవాడ ఉండేది ఒక టైంలో, మన ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో హైదరాబాద్, ఇది కోచింగ్ సెంటర్స్కి. యూపీఎస్సీ అంటే ఢిల్లీ,
జేఈ అంటే కోట. ఇలాగా నీట్ ఎగ్జామ్కి రాజస్థాన్లో ఉండే సిక్కర్ అనే ప్లేస్ చాలా ఫేమస్, చాలా ఎక్కువ కోచింగ్ సెంటర్స్ ఉంటాయి. ఇక్కడ ఒక వ్యక్తి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాడు. ఏమని? పలానా ఎగ్జామ్ May 7 జరిగింది కదా, జరిగిన కొన్ని రోజుల ముందు, కొన్ని రోజులు అని చెప్పి కొన్ని న్యూస్ ఆర్టికల్స్ ఉన్నాయి, కొన్ని వారాలని చెప్పి ఇంకొన్ని న్యూస్ ఆర్టికల్స్లో ఉన్నాయి. ఎనీవేస్, నాకు 400 క్వశ్చన్స్ ఉండే డాక్యుమెంట్ని ఒక వ్యక్తి వచ్చి ఇచ్చాడు. ఆ 400 క్వశ్చన్స్ 120 క్వశ్చన్స్ అచ్చు పొల్లు తేడా లేకుండా అట్లానే పడ్డాయి ఫైనల్ ఎగ్జామ్లో. ఇదేంటిది సార్ అని క్వశ్చన్ చేశారు ఆ బిడ్డ తండ్రి. అక్కడ నుంచి ఎన్టీఏకి వెళ్ళింది, ఎన్టీఏ నుంచి సిబిఐకి వెళ్ళింది. ఇది ఎవరు ఏంటి అని ఆరాతీయగా కోచింగ్ సెంటర్స్, ప్రస్తుతానికి కోచింగ్ సెంటర్స్. ఎందుకంటే ఇన్ని వారాల ముందు ఆ క్వశ్చన్స్ బయటకు వచ్చాయంటే ఎగ్జామ్ సెట్టింగ్ అథారిటీస్ కూడా లింక్ అయి ఉంటాయని చెప్పి చాలా మంది అంటున్నారు. దాని మీద ఇవాళ మనం కామెంట్ చేయదు, కానీ దట్ ఈస్ ఎ థియరీ అవుట్ సైడ్. ఎనీవేస్, ఇక్కడ చాలా లేయర్స్ ఉన్నాయి, మీరు గుర్తుపెట్టుకోవాలి. అవి కోచింగ్ సెంటర్స్ నుంచి లీక్ అయినాయా, లేదా మధ్యలో మధ్యవర్తులు ఉన్నారా, ఏ సాల్వర్ గ్యాంగ్స్ అంటారు అలాంటివి ఏమైనా ఉన్నాయా, లేదా ఫేక్ క్యాండిడేట్ నెట్వర్క్స్ అని చేస్తుంటారు, అవి వాళ్ళు చేశారా? ఏది ఎక్కడ ఎలా జరిగిందనే విషయాన్ని మనం పక్కన పెడితే ఇక్కడ మనకు జరిగింది ఏంటి? ఒక 4 వ్యక్తిని నాసిక్ నుంచి సిబిఐ వచ్చి బయటికి తీశారు. Coming in from Jaipur, Rajasthan Special Operations Group has now arrested 2 people in Jaipur in a major action related to the cancellation of NEET UG exam. రూపేష్ అని, మనీష్ అని చెప్పి జైపూర్ నుంచి, రాజస్థాన్ నుంచి వీళ్ళందరూ బయటికి లాగారు. కేరళ నుంచి కూడా కొంతమంది, ఒక వేలల్లో లెక్క పెట్టుకుని కొంతమందిని. ఇప్పుడు వీళ్ళందరూ ఎవరు? స్టూడెంట్స్. అండ్ ఇలాంటి దారుణాలు మళ్ళీ 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 ఎందుకు జరుగుతున్నాయి? ఎందుకంటే లేదు క్రిమినల్గా ఏం జరిగింది ఇక్కడ అని మీరు అనొచ్చు. ఒక వ్యక్తి మెంటల్ హెరాస్మెంట్, ఒక్క వ్యక్తి మెంటల్ బ్యాండ్విడ్త్తో మనం ఆడుకుంటేనే అది హెరాస్మెంట్. అది అలాంటిది 23 లక్షల మంది స్టూడెంట్స్తో మనం ఆడుకుంటున్నాం ఇవాళ. వీళ్ళకి ఏంటి ఆ ధైర్యం? ఇన్నిసార్లు మళ్ళీ రిపీటెడ్గా ఎందుకు జరుగుతుందంటే మాకేం వద్దులే, ఎవడేం చేస్తాడు. మ్యాక్సిమం కొంతమంది స్టూడెంట్స్ని తీసుకెళ్లి జైల్లో వేస్తారు, వాళ్ళ పేర్లు కూడా బయటికి చెప్పరు, మళ్ళీ వాళ్ళు సైలెంట్గా బయటకు వచ్చేస్తారు. ఇదేంటిది? దొరికితే, దొరకకపోతే పేపర్కి 30 లక్షలు. ఇది నేను ఎగ్జాజరేట్ చేసి చెప్పట్లేదు. 2024లో ఈ క్లెయిమ్స్ ఉన్నాయి. 23 lakhs, 25 lakhs, 30 lakhs, 35 lakhs అని చెప్పి ఒక పేపర్కి. ఇలా చదివి ఎగ్జామ్ రాసి పాస్ అయ్యి వేరే వాళ్ళ జీవితాన్ని మన చేతిలో ఎలా పెట్టుకుంటాం మనం? ఆ మోరల్ కాంటాక్ట్ని కూడా మనం తీసి అలా పక్కన పెడితే స్టూడెంట్స్కి ఎగ్జామ్ భయం కన్నా సిస్టమ్ భయం ఎక్కువేలా ఉంది. సరే, కష్టపడి చదివి ఎగ్జామ్ రాసి ఎగ్జామ్ క్యాన్సిల్ అయితే నిజంగా బాగా రాసిన వ్యక్తి పరిస్థితి ఒకసారి ఇవాళ ఆలోచించండి. మళ్ళీ ప్రిపేర్ అవ్వాలి, మళ్ళీ ఇంకో డేట్ వస్తుంది, మళ్ళీ వెళ్ళి ఎగ్జామ్ రాయాలి, మళ్ళీ అక్కడ కూడా గ్యారంటీ ఉంటుంది లేదు మనకు తెలియదు. మళ్ళీ ఆ ఎగ్జామ్ ఉంటుందా లేదా, మళ్ళీ ఆ పేపర్ కూడా లీక్ అవుతుందా, మళ్ళీ దాన్ని ఆపేసి మళ్ళీ ఇదే నీట్ చైర్మన్ వచ్చి కూర్చొని లేదు సార్ ఇది మళ్ళీ ఇష్యూ జరిగింది, స్టూడెంట్స్ రెస్పాన్సిబిలిటీ మాది, వాళ్ళకి ఫెయిర్ అండ్ స్క్వేర్ ఎగ్జామ్ మళ్ళీ జరగాలి, మళ్ళీ ఇంకో డేట్ తీసుకుంటాం అన్న కూడా అనేయచ్చు. ఇక్కడ ఏదైనా ఎక్కడైనా జరగవచ్చు ఇలాంటి ఎగ్జామ్కి సంబంధించి. అగైన్ ఈ లీక్లు గట్రా ఓన్లీ నీట్లోనే జరుగుతున్నాయా? అండ్ ఆనెస్ట్గా చెప్పిన దీనికి సొల్యూషన్ ఏంటని నాకు 2 కనబడుతున్నాయి. ఒకటి, ఇలాంటివి జరిగిన ప్రతిసారి ఈ మధ్యవర్తులు పక్కన పెట్టి ఎక్కడ ఆరిజినేట్ అయింది, ఆ ఆరిజినేట్ అయిన సోర్స్ చిన్నదా పెద్ద తేడా లేకుండా అది ఎంత పెద్దదైనా కూడా కూపీ లాగి ఎవరు చేశారో పబ్లిక్ డొమైన్లో పెట్టాలి. ఈ 23 లక్షల స్టూడెంట్స్కి కోపం వస్తుంది, కానీ ఎవరి మీద కోపడాలి వాళ్ళకి అర్థం కావట్లా. సిస్టమ్ మీద కోపం, సిస్టమ్ ఒక లైట్లా కనబడుతుంటుంది. ఏంటి అక్కడ ఎవరున్నారు, ఏం చేస్తున్నారు అంటే దానికి సమాధానం ఉండదు స్టూడెంట్స్ దగ్గర. ఇలా మీరు బయట పెడితే వాళ్ళకి ఆ సమాధానం దొరుకుతుంది. ప్లస్ ఇప్పుడు ఆ మధ్యవర్తులు లోపల పట్టుకొద్దాం మనం. అది స్టూడెంట్స్ అవనివ్వండి, కోచింగ్ సెంటర్స్ అవనివ్వండి, ఎవరైనా వీళ్ళ పేర్లు కూడా పబ్లిక్ డొమైన్లో బయట పెట్టాలి. వీళ్ళని రోడ్డు మీద నిలబెట్టి ఎండగట్టాలి. ఇంతమంది స్టూడెంట్స్ జీవితాలతో ఆడుకున్నందుకు. లేదు మీరు అలా ఎలా మాడతారు, తప్పెవరు చేసినా అప్పుడే ఎట్లా ప్రూవ్ అవుతుంది అని కొంచెం లిబరల్ బెంట్ ఆఫ్ మైండ్ మీకు ఉంటే ఆ స్టూడెంట్స్ మొహాలు ఒకసారి మీరు చూడండి. లేదా ఇదే స్టూడెంట్స్ బయటకు వచ్చి ప్రొటెస్ట్ చేసినప్పుడు వాళ్ళ మీద మనం బ్రూట్ ఫోర్స్ ఎందుకు వాడుతున్నాం మనం? తప్పు కదా అది. అండ్ ఇది ఓన్లీ నీట్కే కాదు, నీట్లో 3 సార్లు జరిగింది. మళ్ళీ పోలీస్ రిక్రూట్మెంట్స్ వెస్ట్ బెంగాల్ అని కొట్టండి, లక్షల మంది అప్లై చేశారు, అక్కడ చీటింగ్. గవర్నమెంట్ జాబ్స్ దగ్గర అంతెందుకు, జేఈ దగ్గర, ఐఐటీస్ చాలా గట్టి ఎగ్జామ్స్, అవి ఇండియాలోనే మోస్ట్ ప్రీమియర్ ఇన్స్టిట్యూషన్స్ అంటారు కదా, ఆ ఎగ్జామ్లో కూడా మచ్చ ఉంది, ఇలా జరిగింది. సరే అది పక్కన పెట్టండి. 2018లో స్కూల్ పిల్లలు సిబిఎస్ఈ ఎగ్జామ్ 10th బోర్డుకి జరిగిన, మీరు ఒకసారి గూగుల్ చేయండి అక్కడ ఏం జరిగిందని. అంటే ఏజ్ గ్రూప్తో సంబంధం లేదు. ఇవాళ ఒక వ్యక్తి అతను ఏ ఎగ్జామ్ రాద్దాం కూడా ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వడం పక్కన పెట్టండి, ఎగ్జామ్ రాసి వచ్చి దానికి ఫెయిర్ అండ్ స్క్వేర్ ర్యాంక్ రావడం గగనం అయిపోయింది. ఆ సిస్టమ్కి భయపడాల్సి వస్తుంది ఇవాళ ఆ వ్యక్తి. ఐ హోప్ లాస్ట్ టైం జరిగిన తప్పు ఈసారి జరగకుండా ఉంటుందని నేనైతే కోరుకుంటున్నాను. ఆ సిబిఐ ఇన్వెస్టిగేషన్ ఏదైతే ఉందో ఈసారి బలంగా, ఎందుకంటే సిస్టమిక్ లెవెల్లో దేర్ ఈస్ అన్ ఇష్యూ హ్యాపెనింగ్. కోచింగ్ సెంటర్స్ అని అదొక ప్యారలల్ గవర్నమెంట్లో రన్ చేస్తున్నారు. కోటాలో, సిక్కార్లో ముందు అక్కడ రెగ్యులేషన్స్ తీసుకురావాలి. ఢిల్లీలో అంటే వాళ్ళకి ఎంత పవర్ ఇవాళ వచ్చేసిందంటే ఇన్సైడ్ యాక్సెస్ ఉంటుంది. క్వశ్చన్ పేపర్లకి, ఎగ్జామ్ సెట్టింగ్లో కానీ ఈ డబ్బులు తీసుకెళ్ళి వాళ్ళు అక్కడ ఖర్చు పెడుతున్నారు. ఎందుకంటే ర్యాంకులు వేసుకోవాలి, ఫ్లెక్సీలు వేయాలి, 1, 2, 3 అని చెప్పి. ఇక్కడ నిజంగా మెరిట్కి, నిజంగా చదువుకి, నిజంగా ఐక్యూకి ఇక్కడ ఎవ్వరికి ఎటువంటి ఫరక్ పడట్లేదు. అక్కడ చేంజ్ రావాలి ఖచ్చితంగా. దీని మీద మీరు ఏమంటారు నాకు కింద కామెంట్స్ మీరు రాయండి. అండ్ ఆల్సో ఎవరెవరైతే నీట్ స్టూడెంట్స్ ఎవరైతే ఈసారి ఎగ్జామ్ రాశారో, ఎందుకంటే 155 సిటీస్లో జరుగుతుంది అది, మన ఊళ్ళ నుంచి కూడా చాలా మంది రాసి ఉంటారు. ఆ రాసిన వారు ఉంటే మీ ఎక్స్పీరియన్స్ కింద కామెంట్స్లో మీరు రాయండి, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే మాకన్నా బాగా అది నీకు అర్థమవుతుంది నువ్వేం ఫీల్ అయ్యావు ఎగ్జామ్ రాస్తున్నావు. ఎందుకంటే దయచేసి ఈసారైనా ఫెయిర్ ఇన్వెస్టిగేషన్ జరిగి, ఇది రాజస్థాన్లో జరిగింది కాబట్టి ఏ గవర్నమెంట్ అయితే అక్కడ ఉందో ఆ గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఎవరికి పడాల్సిన శిక్ష వాళ్ళకి పడేలా చూస్తారని చెప్పి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నీట్ కూడా చిన్న ఎగ్జామ్ కాదు కదా, మనకి మెడికల్ అవ్వాలన్నా, ఆయుష్ స్టడీస్ అయినా, ఎయిమ్స్ అయినా, డెంటల్ అయినా ప్రతి దానికి సింగిల్ ఎగ్జామ్, అది సింగిల్ ర్యాంకింగ్, సింగిల్ కౌన్సిలింగ్ అని చెప్పేటారు.
అందుకని చిన్న ఎగ్జామ్లో చిన్న తప్పు జరిగినా కూడా కొన్ని లక్షల మంది ఎఫెక్ట్ అవుతున్నారు. అందుకని జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మనం పనిచేయాలి యాజ్ సిస్టమ్స్. ఇవాళ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ మీ అందరికీ. నీట్ ఎగ్జామ్ని ఫర్ ద వెరీ ఫస్ట్ టైం భారతదేశంలో ఏ సంవత్సరంలో కండక్ట్ చేశారు? ఆప్షన్ ఏ ఇస్ 2012, ఆప్షన్ బి ఇస్ 2013, ఆప్షన్ సి ఇస్ 2015, ఆప్షన్ డి ఇస్ 2017. మీకు సమాధానం తెలిసే కింద రాయండి. తెలుసుకుందాం అనుకుంటే ఇన్స్టాగ్రామ్కి వచ్చేసేయండి. అక్కడ అజయ్ ఫ్రమ్ ఏజూడ్ అని ఉంటుంది ఇన్స్టాగ్రామ్లో. నా లైఫ్లో నా చుట్టూ ఏమైనా జరుగుతున్నా ఏదైనా వీడియో ఐడియా టాపిక్ మీకు ఇద్దాం అనుకున్నా, నాకు ఏదైనా నా కైండ్ ఆఫ్ కాంటెంట్ మీరు కన్జ్యూమ్ చేద్దాం అనుకున్న ఇన్స్టాగ్రామ్లో ఇట్స్ అ గ్రేట్ ప్లేస్. అండ్ ఏజూడ్ గ్లోబల్ అని మీ నాన్ తెలుగు ఫ్రెండ్స్కి నా కైండ్ ఆఫ్ వీడియోస్ మీరు షేర్ చేద్దాం అనుకుంటే దాన్ని కూడా ఫాలో అయి పెట్టేసుకోండి, దాన్ని కూడా సబ్స్క్రైబ్ చేసి పెట్టేసుకోండి. అండ్ మీరు ఇక్కడ దాకా ఈ వీడియోలో వచ్చారంటే నా వీడియోస్ మిమ్మల్ని ఆకట్టుకుంటున్నాయి, ఒక వాల్యూ పొందుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. మీరు ఇస్తున్న ఈ వాచ్ టైం, మీ రిటెన్షన్ ఉంది కదా, ప్రాణం పెట్టి నన్ను పనిచేయడానికి, రోజు నిర్భయంగా నిర్మోహమాటంగా మాట్లాడడానికి నన్ను ప్రేరేపిస్తుంది, ప్రోత్సహిస్తుంది. దానికి మీరే నా ప్రేరణ. యో మై ఇన్స్పిరేషన్. ఇన్ఫాక్ట్ మీరు ఇలా డైలీ చూడడం వల్ల ఎంతమంది కొత్త వాళ్ళకి రీచ్ అవుతుంది అనుకుంటున్నారు ఈ వీడియోస్. అలాంటి కొత్త వాళ్ళలో మీరు కానీ ఉంటే, నేను వీడియో పెట్టగానే మీ దాకా రావాలంటే కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. నీట్ ఎగ్జామ్ అనే కాదు, ఏ ఇష్యూ అయినా కూడా దాని మీద ఐ విల్ రియాక్ట్ యాజ్ అ సోషల్లీ రెస్పాన్సిబుల్ ఇండియన్. సబ్స్క్రైబ్ చేశారుగా? డన్. మీకోసం 2 వీడియోస్ పెడుతున్నాను ఇక్కడ. మోదీ గారు వచ్చి 7 రూల్స్ని భారతీయులందరూ ఫాలో అవ్వాలని చెప్పి ఒక వైరల్ స్పీచ్ ఇచ్చారు కదా, దాని ఎక్స్ప్లెనేషన్ మొత్తం క్రిస్టల్ క్లియర్గా ఈ వీడియోలో ఉంది. లేదు తమిళనాడులో ఏం జరుగుతుంది, విజయ్ గారి చుట్టూ జరుగుతున్న రాజకీయాలు ఏంటి అంటే ఆ వీడియో ఇక్కడ ఉంది. మీకు ఏ వీడియో ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియోని చూడండి. నేను మళ్ళీ మిమ్మల్ని రేపు ఇంకో వీడియోతో కలుస్తా. మనందరం కలిసి పెరగాలి, కలిసి ఎదగాలి. లెట్ us all grow together. Let us all rise together. Rise above ignorance. Rise above arrogance. Rise above hate. ఏజూడ్ అంటే మనం. జై హింద్, జై భారత్, జై ఆంజనేయ. ఓం నమః శివాయ.